ఈసారి ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 12-13 తారీఖు నాడు దాదాపు 3000 మంది ప్రతినిధులతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60-65 వివిధ దేశాల నుండి ఇక్కడికి వచ్చే ప్రతినిధులతో హైదరాబాద్ మహానగరంలో పెగా డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2014 ఇక్కడ చేయబోతుండడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. పెగా సిస్టమ్స్ ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న కంపెనీగా ప్రారంభమయ్యారు 30 ఏళ్ల కిందట. కానీ 30 ఏళ్లలో చాలా అద్భుతంగా వారు ఎదిగి వచ్చి ఈరోజు దాదాపుగా మన దగ్గరే భారతదేశంలో 12-13 వేల మందికి వారు డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వారు ఇప్పుడు హైదరాబాద్ నిజానికి సర్వీసెస్ ఇండస్ట్రీకి చిరునామాగా మారిపోయింది. బీపీఓ కానీ కేపీఓ కానీ ఇట్లా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి ఒక చిరునామాగా పర్యాయపదంగా హైదరాబాద్ మారింది. కానీ హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ కంపెనీస్ మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో పెగా సిస్టమ్స్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపకరిస్తుంది అని నా బలమైన నమ్మకం. ఎందుకంటే ఇప్పుడే వారు చెప్పినట్టు జావా డెవలపర్స్ కానీ, .NET డెవలపర్స్ కానీ, ఇంకా వివిధ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ స్మాక్ అందులో ఉన్న వారందరూ కూడా మరి ఈ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక విలువైన సందేశాన్ని వారి ఆలోచనల్ని పంచుకోవడం, దాంతో పాటుగా మరి భారతదేశంలో పెగా సిస్టమ్స్ ఎదుగుదలకు, ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనకు, అదే రకంగా భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో మరిన్ని ప్రోడక్ట్ కంపెనీస్ రావడానికి, మరింత ఇన్నోవేషన్ ఇక్కడ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కాన్ఫరెన్స్కి మా పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. 3000 మంది మరి 2 రోజుల పాటు హైదరాబాద్లో వివిధ దేశాల నుంచి ఇక్కడికి రావడాన్ని డెఫినెట్గా ఒక చాలా మంచి ముందడుగుగా మంచి స్టెప్గా చూస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా సుమన్ రెడ్డి గారిది కీలకమైన పాత్ర. వారు పట్టుబట్టి మరి గత సంవత్సరం కూడా వారు 2013లో కూడా ఇక్కడే దాదాపు 1500 మందితో ఈ కాన్ఫరెన్స్ చేశారు. మరి ఈ సంవత్సరం దానికి రెట్టింపు స్థాయిలో చేయడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఇట్లాంటి ఈవెంట్స్ అనేటివి తప్పకుండా అవసరం. మరి ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే పదే చెప్తా ఉన్నారో, హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి అని అయితే చెప్తా ఉన్నారో, అది సాధించడానికి అది సాకారం కావాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఈవెంట్స్, పెద్ద ఎత్తున మరిన్ని డిఫరెంట్ కంపెనీస్ కూడా హైదరాబాద్కి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు చూస్తూ ఉంటే గత 2 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ, ఐటీలో కానీ, లేదా ఇతరత్ర రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడంలో ఈ ప్రభుత్వం విజయవంతమైంది. మరి ఈ పెగా డెవలపర్స్ కాన్ఫరెన్స్ ద్వారా మరింత మంది యువకులకు ఉపాధి దొరుకుతుందని, పెగా మరింత విస్తృతమవుతుందని హైదరాబాద్లో, ఇండియాలో ఆశిస్తూ సుమన్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా మొన్న టాటా గ్రూప్ చైర్మన్ వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి కూడా సైరస్ మిస్త్రీ గారు కూడా చెప్పారు, మేము కొత్త పాలసీని తయారు చేస్తూ ఉన్నాం, ఆ పాలసీలో మీ ఇన్పుట్స్ కూడా కావాలని కోరారు. టాటా గ్రూప్ కూడా వారు కూడా కొన్ని ఇన్పుట్స్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఆ రకంగా దాదాపుగా తన వద్దకు వచ్చిన నిన్న అదానీ గారు వచ్చారు, గౌతమ్ అదానీ గారు వచ్చారు. అదే రకంగా కోకోకోలా నుండి పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలతో బాటిలింగ్ యూనిట్ పెడతాం తెలంగాణలో అంటూ ముందుకు వచ్చారు. ఈ రకంగా వచ్చిన ప్రతి ఒక్కరితో ముఖ్యమంత్రి గారు తన ఆలోచన పంచుకుంటా ఉన్నారు. వారి వైపు నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఆశిస్తూ ఉన్నారు. తప్పకుండా సాధ్యమైన తొందరలోనే మా ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటిస్తాం. మేము ఎవరితోనూ కూడా పోటీ పడడం లేదు, వేరెవరో చేశారని మాకేం తొందర లేదు. డెఫినెట్గా అన్నీ ఆలోచించుకొని అన్ని రకాల సూచనలు కూడా కూర్పు చేసి, మంచి ఆలోచనలన్నింటినీ కూడా కూర్పు చేసి, మరి తప్పకుండా ముఖ్యమంత్రి గారు సింగపూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నాకు తెలిసినంతవరకు ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటన ఉంటుంది. ఆ తదనంతరం మా ఐటీ పాలసీ కూడా, ఎందుకంటే ఓవరాల్ ఇండస్ట్రియల్ పాలసీని చూసిన తర్వాత దానికి కాంప్లిమెంటరీగా మా ఐటీ పాలసీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐటీ పాలసీని ప్రత్యేకంగా తప్పకుండా హైదరాబాద్ ఇప్పటికే సర్వీసెస్ రంగంలో చాలా పేరు తెచ్చుకుని ఉంది. కాబట్టి మరి ప్రోడక్ట్ సైడు, ఇన్నోవేషన్ సైడు, స్కిల్ డెవలప్మెంట్ సైడు ఏమేమి చేయబోతా ఉన్నాం, ఏమేమి రకాలైన ప్రోత్సాహకాలు ఇవ్వబోతా ఉన్నామో మా ఐటీ పాలసీలో కూడా విస్తృతంగా ఇండస్ట్రియల్ పాలసీ తర్వాత మాది కూడా సెపరేట్గా ప్రకటిస్తాం. సర్వే జన సుఖినో భవంతు, అందరికీ మంచి జరగాలనే మేము చేస్తున్నాం తప్ప దయచేసి దీనికి దురుద్దేశాలు ఆపాదించవద్దని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఈ సర్వే ఉద్దేశం ఒకటే. మీరు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం చూశారు. మన ఊరు మన ప్రణాళికతో బాటమ్ అప్ ప్లానింగ్ ఉండాలని, అంటే ప్రజల అవసరాలకు తగ్గ విధంగా ప్రభుత్వ ప్రాధాన్యాలు ఉండాలి, బడ్జెట్ కేటాయింపులు ఉండాలని ఒక సదుద్దేశంతోనే ఆ బాటమ్ అప్ ప్లానింగ్ ప్రాసెస్ని కూడా మేము తీసుకున్నాం. ఈరోజు సర్వే ఉద్దేశం కూడా ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తప్పకుండా సరిదిద్దుకుంటూ మరొక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం కాబట్టి ఒక కొత్త బిగినింగ్ ఉండాలి, కొత్త ప్రారంభం ఉండాలనే ఉద్దేశంతో సమగ్రమైన సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే అసమగ్ర సమాచారంతో, అరకొర ఆలోచనలతో
అరకొర మన వద్ద ఉన్న డేటాతో ముందుకు పోయినట్టయితే మళ్ళీ గత ప్రభుత్వం చేసిన తప్పులే మేము కూడా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సర్వే తప్ప ఇంకో ఉద్దేశం కాదు. ఇప్పటికే నన్ను అడిగితే సర్వే ఉద్దేశం దాదాపుగా ఒక 10-15% ఇప్పటికే ఫలించింది. ఏ ఉద్దేశంతోనైతే సర్వేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అది స్పష్టంగా చెప్పేసరికి దాదాపు ఇప్పటికే 6 లక్షల బోగస్ కార్డులు మరి ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సిన వాళ్ళు. కాబట్టి ఇప్పటికే పార్ట్లీ మేము విజయవంతమయ్యాం, కొంతమేరకు సఫలీకృతమయ్యాం. కానీ సర్వే తర్వాత ప్రభుత్వం తన ప్రతి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని కానీ లేదా ఇతర కార్యక్రమాలు కానీ సమగ్రంగా ప్లాన్ చేసుకుని మరి కార్యక్రమాలు చేయడానికి మరి ఒక ఉపయోగపడే విధంగానే ఈ కార్యక్రమం ఉంటుంది తప్ప ఎవరినో టార్గెట్ చేయడానికో, కొన్ని పత్రికలు దుర్మార్గంగా అరాచకంగా రాస్తున్నట్టు దీన్ని అడ్డం పెట్టుకుని స్థానికత నిర్ధారించడానికో ఇలాంటి ఏవి జరగడం లేదు. 100% ఈ సర్వే తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే 5 ఏళ్లలో తన ప్రాధాన్యాలు, తన ఆలోచనలు సమగ్రంగా చేసుకోవడానికి, ఒక ప్లానింగ్ చేసుకోవడానికి మాత్రం తప్ప వేరే ఉద్దేశం కాదు. మళ్ళీ నేను చెప్పినట్టు సర్వే జన సుఖినో భవంతు అనే ఉద్దేశం. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు సర్వే కాపీస్ ఆ ప్రొఫార్మా కూడా ఆన్లైన్ పెట్టున్నారు. దయచేసి అందులో చూడండి మీరు. ఎందుకంటే మీడియాకు ఉన్న విజ్ఞప్తి ఏంటంటే దయచేసి కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ బై అండ్ లార్జ్ మెజారిటీ ఆఫ్ మీడియా ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్ కరెక్ట్లీ. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సమంజసం కాదు. కాపీస్ కూడా మీ దగ్గర ఉన్నాయి ప్రొఫార్మా, మీరే చూడండి. నన్ను అడగడం ఎందుకు, మీరే చూసి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. అయినా ఎంతో దూరం లేదు. ఈరోజు ఆల్రెడీ 12th, నెక్స్ట్ వీక్ కరెక్ట్గా ఇదే రోజు మనకి సర్వే ఉంది. నా రిక్వెస్ట్ అలా ఒకటే, ఇది భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో ఏనాడు జరగని ఒక కార్యక్రమం, ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇందులో ఎవరిని ఉద్దేశించి ఎవరి విషయంలో కూడా దురుద్దేశంతో కూడుకున్న ఆలోచనలు ఏమీ లేవు. అన్ని సదుద్దేశంతో కూడుకున్న ఆలోచనలు తప్ప వేరే లేవనే విషయాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తూ దయచేసి దీనికి వక్ర భాషలు చెప్పవద్దని మా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి. బ్రదర్, నిన్న మన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి నేను కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయాను. కాబట్టి నాకంటే ఎక్కువ సమాచారం మీ వద్దే ఉన్నట్టుంది. పేపర్ల ద్వారానే ఈరోజు చూశాను నేను కూడా. కాబట్టి తొందరలో అన్ని విషయాలు కూడా ఒకటి తర్వాత ఒకటి చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏమనుకుంటున్నది, ఏం చేయబోతున్నది, మేము ఎక్కడా కూడా సంకోచించాం. డెఫినెట్గా ఏమున్నా కూడా స్పష్టంగా మా ఆలోచన విధానం ఏంటో చెప్తాం. ఆ విషయంలో ఎలాంటి సంకోచం కూడా లేదు. కాబట్టి ఏమున్నా తొందరలో అన్ని కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు వస్తాయి. ఆ విషయంలో తొందరపాటు ఎవరికి కూడా అవసరం లేదు. ఇప్పుడు మేము ప్రజలకు అప్పీల్ చేస్తున్నాము, మీరందరూ కూడా దయచేసి ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొనండి అని. నాకు తెలిసినంత వరకు ఈ సర్వే పెద్ద ఎత్తున విజయవంతం కాబోతా ఉంది. ఇప్పటికే మేము చూస్తూ ఉన్నాం. దేశంలో ఉన్న సూరత్ కానీ, షోలాపూర్ కానీ, భివాండి కానీ, లేదా పాలమూరు నుంచి కొంతమంది వలసపోయిన కూలీలు కానీ, దేశంలోని వివిధ ప్రాంతాలకు వారందరూ కూడా తిరిగి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి సర్వే బై అండ్ లార్జ్ విజయవంతం అవుతుంది. అయిన తర్వాత ఒకవేళ ఎవరైనా మిగిలిపోతే ఏం చేయాలనేది ప్రభుత్వం అప్పుడు ఆలోచిస్తుంది. కానీ ఇప్పటి నుంచే ఆ విషయంలో ముందే వెసులుబాటు కల్పించే విధంగా కానీ ఇంకో రకంగా కానీ మాట్లాడడం సమంజసం కాదు. ఇప్పుడు సర్వే విజయవంతం అయ్యే దాని మీద మేమందరం కూడా దృష్టి కేంద్రీకరించున్నాం. ఒకవేళ ఎవరైనా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పాల్గొనలేకపోతే ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. బ్రదర్, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం రోజంతా సెలవు ప్రకటించినప్పటికీ ఒక ఇంట్లో ఒక ఎన్యూమరేటర్ ఒక అరగంట కంటే ఎక్కువ సేపు ఉండే అవకాశం లేదు. ఆ అరగంట తర్వాత ఎవరి పని వారు చేసుకోవచ్చు సర్వే అయిపోయిన తర్వాత. కాబట్టి ఒకవేళ ఐటీ ఉద్యోగులు ఆ అరగంట తర్వాత ఎన్యూమరేషన్లో పాల్గొన్న తర్వాత వారు పని చేసుకుంటామంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎన్యూమరేషన్లో పాల్గొనండి అని కోరుతా ఉన్నాం. ఆ తదనంతరం మీరు వెళ్ళి మీ పని చేసుకుంటా అంటే మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఏం చేసుకుంటానో దానికి ప్రభుత్వంకి ఏం సంబంధం లేదు. రోజంతా ఇంట్లో కట్టేసి కూర్చోవడానికి ఏం ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. సర్వేలో పాల్గొనండి, ఇంటి పట్టున ఉండండి, మీ సమాచారం ఇవ్వండి అని అడుగుతున్నాం. సమాచారం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేసుకుంటారో మీ వ్యక్తిగత జీవితాల్లో మీ ఇష్టం. దానికి ప్రభుత్వానికి ఏం కూడా ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్లో నిజానికి 17వ తారీఖు నాడు కూడా ఇనీషియల్ ఒక ప్రీ విజిట్ కూడా ఉంది. ఇనీషియల్ ప్రీ విజిట్ 17వ తారీఖు ఉంది. 19 ఎందుకంటే కేవలం అవగాహన కల్పించడానికి ఏమేమి అవసరం అని చెప్పేసి అవగాహన కల్పించడానికి 17 తారీఖు నాడు ప్రీ విజిట్ కూడా ఉంది. 19 తారీఖు నాడు సర్వే ఉంది. ఇప్పటికే ఆ దిశగా జీహెచ్ఎంసీ పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఈ విషయంలో అనుమానాలు ఏమీ వద్దు. కేవలం అరగంట సమయం మాత్రమే 19 తారీఖు నాడు మీ సమయాన్ని ప్రభుత్వం అడుగుతుంది. అంతకంటే ఎక్కువ మిమ్మల్ని నుండి ఏమీ కోరడం లేదు. ఆ అరగంటలో ఈ ప్రీ విజిట్లో మీకు ఆల్రెడీ చెప్తారు ఏమేమి కావాలనేది. ఏమేమి సమాచారం అయితే మరి ప్రభుత్వం ఆశిస్తుందో ఆయా సమాచారాన్ని దగ్గర పెట్టుకున్నట్టయితే అరగంట లోపలే 20 నిమిషాల లోపలే ఈ కార్యక్రమం ముగిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా మేము కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు ఇంటి పట్టునే ఉండి సర్వేలో ఆయన కూడా పాల్గొంటున్నారు. మేము ఇప్పటికే మరి అందరికీ కూడా పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా మరి ఈ సర్వేలో పాల్గొనాలని, ముఖ్యంగా మా మీడియా మిత్రులు కూడా పాల్గొనాలని చెప్పి కూడా కోరుతూ